నైతికత ఉంటే జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతిపక్ష హోదా గురించి జగన్ 2019లో ఏం మాట్లాడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే స్పీకర్ ఏం చేస్తారని జీవీ ఆంజనేయులు అన్నారు. మద్యం అక్రమాలపై సిట్ వేయగానే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ ఎలా కాలిపోయాయని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. జగన్ ఎంపీ మిథున్ రెడ్డి పేరు చెప్పడం చూస్తే ఇద్దరు జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. నెలల్లోనే అజ్జేయలేదు ఇజ్జేయలేదు అని చెప్పేసి విమర్శించడం సిగ్గుసేటు. మీరు పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ ఎన్నాళ్ళు పెంచారండి? సంవత్సరం 250 పెంచుతారా మీరు? తెలుసు. మీరు 10,50,000 కోట్లు మీరు అప్పులు చేస్తే ఇప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 22,000 కోట్లు మీ అప్పులు తీర్చాం. ఓ పక్క మీ అప్పులు తీర్చుకుంటూ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ వాటి ఇంట్రెస్ట్లు పే చేస్తూ మరో పక్క కొత్త పథకాలను అమలు చేస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు గారు ఒక్క రోజులో 3,000 పెన్షన్ 4,000 చేశారు, 1000 రూపాయలు పెంచారు. మీరు 250 పెంచారు సంవత్సరానికి. ఈరోజు లోటు బడ్జెట్లో కూడా 10,50,000 కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచారు. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీని, సూపర్ 6ల హామీని అమలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసి చూపించారు. ఈ విధంగా ఇంత 10 లక్షల కోట్లు చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చుకుంటూనే మరో పక్క పథకాలు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. మీరేం చేశారు? వాలంటీర్లు ఎవరండి నియమించింది? మీరే నియమించుకున్నారు. ఒక ప్రామాణికాలు లేకుండా నియమించారు. దాన్ని రద్దు చేసింది ఎవరు? రెన్యువల్ చేయకుండా రద్దు చేసింది మీరు కదా. మీ ప్రభుత్వంలో మీరే వాలంటీర్ల వ్యవస్థని రెన్యువల్ చేయకుండా మీరే రద్దు చేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు గారు ప్రభుత్వం మీద ఎన్డీఏ మీద మాట్లాడతారా? ఎంత సిగ్గుసేటు. వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయకుండా రద్దు చేసింది మీరు. ఈరోజు ఆ వాలంటీర్ల జీతాలు లేకుండానే సచివాలయ ఎంప్లాయీస్ చేత ఈరోజు బ్రహ్మాండంగా ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పైగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. 9 నెలల్లో అమరావతి రాజధాని కోసం అప్పులు చేశారు. అమరావతి రాజధాని కోసం, దేనికోసం? రాష్ట్ర భవిష్యత్తు కోసం. అమరావతి రాజధాని ప్రపంచంలో ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడం కోసం, అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడుతున్నాం. మీరు దేనికి? అప్పులు 10 లక్షల కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారో తెలియదు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. అది మీ పరిస్థితి. ఈ రోజు ప్రతి రూపాయి కూడా రాజధాని భవిష్యత్తు కోసం, అట్లాగే పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కోసం, ఈ విధంగా రాష్ట్రానికి ఎక్కడైతే అవసరమో వాటి మీద ప్రతి రూపాయి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. పథకాలు ఆగిపోయాలని దుష్ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం. పథకాలు ఎస్సీ ఎస్టీలకు పథకాలు ఆపింది మీరు కాదా? అన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఆపారు? దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఆ రోజు పథకాలు ఆపితే మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బీసీలకి మళ్ళీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అలాగే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవగానే తప్పనిసరిగా మళ్ళీ తల్లికి వందనం